హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజు కూడా మెజర్మెంట్ ప్రకారం ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇది కూడా సేమ్ 3/4 హ్యాండ్సే. చూడండి, ఫస్ట్ మనం బాడీ కట్ చేసుకుందాం, వెనకాల భాగం కట్ చేసుకుందాము. దీనికి మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత చూసుకొని కట్ చేసుకుందాము. నార్మల్గా మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టుకుంటే మనకి బ్లౌజ్ పొడవు చూడండి, మనకి బ్లౌజ్ 13.5 ఉంది. అంటే మనం 14.5 పెట్టుకుందాం. ఈ టాప్ నుంచి ఆ టాప్ నుంచి వదిలేసి మనం 14.5 కాడికి పెట్టుకుందాం. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకుందాం, అంటే 5.5. ఆమదం సైజు కూడా సేమ్ 5.5 పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఇంచులు తీసుకుందాం. మనం వెనకాల భాగానికి 12 ఇంచులు. మనకి ఇక్కడ ఆమదం సైజు 1 ఇంచు ఇలా కరెక్ట్గా ఇంచు కాడికి అలా కట్ చేసుకోండి. గల్లు వచ్చేసి 2 ఇంచులు, 2 ఇంచులన్నరకి ఇక్కడ గల్ల 10 ఇంచెస్ పెట్టుకొని సేమ్ ఇలా గీసుకొని ఒకటి మార్కింగ్ ఇలా నీట్గా ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి. నీట్గా వేసేసుకొని రౌండ్ గల్ల ఇలా గీసేసుకోండి. మీకు వేరే ఏదైనా కావాలన్నా గీసుకోవచ్చు. మనకి వెనకాల ఇట్లా పట్టుకున్న దగ్గర మాత్రం మనకి వెనకాల కుట్లు వేసుకుంటాం కదా, 3 ఇంచులన్నర వేసుకోండి. ఇక్కడ ఇది ఖర్చులకు ఉంచుకోండి, ఓకేనా. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాం. ఇది ఇలా నీట్గా మనకు లైనింగ్ నీట్గా కట్ చేసుకుంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకొని మనం కుట్టుకునేటప్పుడు కుట్టేసుకొని రివర్స్ చేసి మలిపేసుకున్న దానికి కూడా వస్తుంది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ మనం కట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఇదేమో మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి చూడండి నీట్గా కట్ చేసేసుకుందాం. ఇలా ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకొని సేమ్ మనకి 11 ఇంచులు, ఇక్కడికి 11 ఇంచుల కాడికి ఇలా గీసేసుకోండి. సేమ్ నేను చెప్తాను కదా, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోండి, లేదంటే 2.5 అయినా పెట్టుకోండి, మీ ఇష్టం. ఇక్కడైతే 1 ఇంచు కాడ నుంచి ఇక్కడికి నేను 4 ఇంచెస్ తీసుకుంటాను. ఇలా 1 ఇంచు కాడ నుంచి నీట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి 3/4 హ్యాండ్స్. నేను దీనికి ఎక్కువ పెట్టట్లేదు, చూడండి 2 ఇంచులే పెడుతున్నా. 2 ఇంచుల కాడికెళ్ళి ఇలా మలుపుకోవాలి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోండి, కానీ నేనైతే 2 ఇంచులు తీసుకుంటున్నా, ఎక్కువ తీసుకోవట్లేదు. ఎందుకంటే మనకి చీరలో క్లాత్ కూడా ఉండాలి కదా, ఎక్కువ కట్ చేసుకుందాము అని అనుకున్నా కాబట్టి క్లాత్ బట్టి నేను కట్ చేసుకుంటా. 2 ఇంచులే కట్ చేసుకున్నాను దీనికి నేను. ఇప్పుడు మనకి ముందు భాగం కట్ చేసుకుందాం. వెనకాల భాగం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, వెనకాల భాగం వేసుకొని మనం ముందు భాగం కట్ చేసేసుకుందాము. చూడండి, ఇలా మార్కింగ్ నీట్గా ఇలా సేమ్ మనం ఇది ఎట్లుందో అట్లా ఫస్ట్ మనమైతే మార్కింగ్ వేసుకుందాం. నీట్గా మార్కింగ్ వేసుకొని మనకి ఉక్సుల పట్టి సైడ్ మాత్రం 3 ఇంచులన్నర పెట్టుకోండి. ఇక్కడికి 3 ఇంచులన్నర, మనకి ఇటువైపు వచ్చేసేమో 2 ఇంచులన్నర పెట్టుకోండి. మార్కింగ్ ఇట్లా నీట్గా వేసుకొని సరిపోతుంది. గల్ వచ్చేసి మనకు ఆల్రెడీ వాళ్ళ ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్కి ఎక్కడి వరకు ఉందో చూసుకొని కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మడిచేసి మార్కింగ్ నీట్గా ఇలా వేసేసుకొని ఇక్కడ వేసుకొని ఇలా వేసేసుకోండి కరెక్ట్గా. చూడండి, ఇలాగా నీట్గా ఇలా గీసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా కట్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇటు వచ్చేసి 3 ఇంచులు, ఇవేమో 4 ఇంచులు, ఇటువైపు ఏమో 2 ఇంచులన్నర. ఇప్పుడు గల్ల ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం బ్లౌజు. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇది. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసేసుకుందాం.
ఇలాగా. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. వెనకాల భాగం హ్యాండ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసేసుకుందాం. క్రాస్ పట్టీలు ఉక్సుల పట్టీ సైడ్ సేమ్ 3 ఇంచులన్నర తీసుకోండి. 10 ఇట్లా పొడవు వచ్చేసి 11 ఇంచులు తీసుకోండి. ఇక్కడ 2 ఇంచులన్నర కాడ నుంచి ఇలా మార్కింగ్ ఇలా వేసేసుకోండి, సరిపోతుంది. ఇలాగా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. నచ్చింది అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.